హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో అకౌంట్ హోల్డర్స్ అందరికీ శుభవార్త. మీ కిబో అకౌంట్లోని అన్ని కాయిన్స్ను క్యూ ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. సో ఫస్ట్ మీ ఎలాగో అది చూపిస్తాను. ముందు మీ కిబో అకౌంట్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి క్యూసీసీ కాయిన్, డి కాయిన్లు ఎన్ని ఉన్నాయో ముందు చెక్ చేసుకోండి. ఓకే, ఉన్నాయి. ఇందులో క్యూసీసీ కాయిన్ 1, డి కాయిన్లు 5 ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 3 గీతలు నొక్కండి, పైకి జరపండి. ఇక్కడ చూడండి QCCX ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు QCCEX అని ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. ఇప్పుడు సైడ్కి టచ్ చేయండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని కాయిన్లు ఉన్నాయో అది చూపిస్తాయి. 5 ISDT 0.14 QCC కాయిన్. ఇప్పుడు కింద QCEX ఈమెయిల్, మీ ఎక్స్చేంజ్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. చేసి గెట్ ఓటీపీ అనండి. ఓటీపీ సెండ్ యువర్ ఈమెయిల్. ఓకే నొక్కండి. ఇప్పుడు మెయిల్ ఐడిలోకి వెళ్ళండి. ఇంకో మెయిల్ ఐడి అడ్మినిస్ట్రేషన్ కిబో నుంచి మెయిల్ ఐడి వస్తుంది. పాస్వర్డ్ 10 గంటలకి ఇది వచ్చింది. 10 గంటలది 991944. ఓటీపీ ఎంటర్ చేయండి. పైన సబ్మిట్ నొక్కండి. ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆపరేషన్, కన్ఫర్మ్ నొక్కండి. డాటా బ్యాలెన్స్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్ ఓటీపీ. ఒకసారి చెక్ చేద్దాం. ఓటీపీ తప్పు వచ్చింది అంటుంది. 991914 991944. నేనే తప్పు చేశాను. 44. ఓకే, ఇప్పుడు సబ్మిట్ నొక్కండి. కన్ఫర్మ్. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ 12 to 24 hours టు కంప్లీట్. ఓకే, ఇలా వచ్చింది. ఓకే నొక్కేసేయండి. ఇప్పుడు 24 గంటల్లో మీ అకౌంట్లోకి వస్తాయి. ఇది సింగిల్ అకౌంట్ ఉంటే. నెక్స్ట్ అతి ముఖ్యమైనది, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, నేను ఆల్రెడీ మెర్జ్ చేసుకున్నాను, నా మెర్జ్ అకౌంట్లు చాలా ఉన్నాయి, దాన్ని ఎలా పంపించాలి. ఇప్పుడు మీ మెయిన్ అకౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. ఇప్పుడు మెర్జ్ అకౌంట్లో స్విచ్ యూజర్ నొక్కండి. మీరు మెర్జ్ చేసుకున్నవి మొత్తము ఇక్కడ మీకు కనిపిస్తాయి. స్విచ్, ఓకే, ఇవి కనిపిస్తాయి. ఇవి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే, ఇవన్నీ వెళ్ళిపోవు, అదొక్కటే పోయింది. ఇప్పుడు ఫస్ట్ మెర్జ్ అకౌంట్కు ఈ కనిపించే అకౌంట్ లాగిన్ నొక్కండి. లాగిన్ బటన్ కనిపిస్తుంది, బ్లాక్, లాగిన్ నొక్కండి. ఇలా ప్రతి అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 గీతలు నొక్కి డైరెక్ట్ మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే రండి. మీరు ఈమెయిల్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అది చేస్తే తీసుకోదు, ఇన్వాలిడ్ అంటది. సేమ్ ఇలాగ వచ్చి ట్రాన్స్ఫర్ QCC కాయిన్స్ టు QX, సేమ్ ఇలాగే కొట్టి ఇప్పటిలాగానే కొట్టి ఇందులో ఉన్న కాయిన్స్ కనిపిస్తాయి. సేమ్ మెయిల్ ఐడి పెట్టండి. మీ క్యూ ఎక్స్చేంజ్ మెయిల్ ఐడి, గెట్ ఓటీపీ సెంట్. మళ్ళీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. మళ్ళీ వచ్చింది ఓటీపీ 467988 467988. ఇలా సబ్మిట్ నొక్కండి. కన్ఫర్మ్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్. ఇది కూడా సేమ్ కన్ఫర్మ్ వచ్చింది. ఇప్పుడు మీరు తప్పు కొడితే ఇది సక్సెస్ అనేది రాదు. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే చేయాలి. ప్రతి ఒక్క అకౌంట్ ప్రతి ఒక్కటి ఇలా అనాలి. ఈ స్విచ్ యూజర్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోదాం, డాష్బోర్డ్లోకి వెళ్ళిపోదాం. సేమ్ ప్రతి ఒక్కటి మెయిన్ స్విచ్ యూజర్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి స్విచ్ యూజర్లోకి పోవాలి. ఒక్కొక్క అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఇలా ఒక్కొక్క అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఉన్నారు, ఈ ఐడి వాళ్ళు, వీళ్ళకే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మటుకు మళ్ళీ సేమ్ వెళ్ళి మన అకౌంట్ కొట్టకుండా ట్రాన్స్ఫర్ టు QCC అని వీళ్ళ మెయిల్ ఐడి, వీళ్ళ ఎక్స్చేంజ్ కొడితే వాళ్ళకే వెళ్ళిపోతాయి. అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇవి మనకే కాదు, మనం మర్చిపోయి మెర్జ్ చేసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ అకౌంట్, వాళ్ళ QCC ఎక్స్చేంజ్ మెయిల్ ఐడి పెడితే వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఆ ఆప్షన్ ఒకటి ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకోండి. చాలామంది అడిగారు, అన్నీ వెళ్ళట్లేదు, మెర్జ్ చేసుకుందాం ఉన్నాను. మెర్జ్ చేసుకున్న దానికి ప్రతి అకౌంట్కి ఇలా వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఇవి ఎక్కడ కనిపిస్తాయో నెక్స్ట్ దాంట్లో చెప్తాను.
అది కూడా ఇప్పుడే ఓకే ఒక నిమిషం ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు ఈ మెర్జ్ చేసుకున్న అకౌంట్లో 24 అవర్స్ లోపల ఎక్కడికి వెళ్తాయంటే మీరు ఇందులోనే చెప్పేస్తాను. క్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది కదా నా అకౌంట్, నేను ఇప్పుడే చేసుకున్నాను కాబట్టి నాది రాలేదు. నేను వచ్చిన అకౌంట్ చూపిస్తాను. లాగౌట్ 24 వచ్చేసింది, ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, వ్యాలెట్ నొక్కండి. ఇక్కడ స్పాట్ వ్యాలెట్లో ఇవి ఇప్పుడు కమిషన్ వ్యాలెట్. ఇప్పటిదాకా ఏం లేకుండే కదా కమిషన్. ఇక్కడ చూడండి, కాయిన్ క్యాష్ మైనింగ్ క్వాంటమ్ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ డీ కాయిన్ లేక కింద చూడండి, డీ కాయిన్లో డాడీ కాయిన్ 16 డాడీ కాయిన్లు అంటే కిబో అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ అయినవి ఇక్కడ కమిషన్ వ్యాలెట్లో కనిపిస్తాయి 24 అవర్స్ తర్వాత. అంటే ఎప్పుడైతే కిబో అకౌంట్లో 0 అవుతాయో అప్పుడు ఇందులో వచ్చి చెక్ చేసుకోండి, ఇందులో వచ్చేస్తాయి ఇట్లా. ఓకే అండి, రైట్. ఎవరు కంగారు పడకుండా ఈజీగా చేసుకోండి. లాస్ట్ డేట్ మాత్రం ఈ నెల ఫిబ్రవరి 28 తారీఖు వరకే. 28 తర్వాత మీ అకౌంట్లన్నీ కిబో అకౌంట్లన్నీ డిలీట్ అవుతాయి. ఓకే, డీ కాయిన్ ఈ మంత్లో లిస్టింగ్ ఇస్తున్నాడు, అప్పుడు ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. స్కై ఎండ్ అనేది కిబో యొక్క ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద ప్రాజెక్ట్. సో ప్రతి ఒక్కరూ ఇందులో రిజిస్టర్ చేసుకోండి, ఫ్రీ. ఇందులో ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ చేసుకున్నందుకు ₹225 వస్తాయి. రిఫర్ చేస్తే ఒక్కొక్కరి పేరు మీద ₹200 ఐఎస్డిటీ కాయిన్ వస్తుంది. సో 25 లెవెల్స్ నుంచి రెఫరల్ కమిషన్ కూడా వస్తుంది. మీరు ప్రతి నెల మీ డౌన్లైన్ టీం వాళ్ళు ఏది కొన్నా సరే అందులోంచి మీకు 25 లెవెల్స్ నుంచి జీవితాంతం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. రోజుకి ₹1,00,000 దాకా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు స్కై ఎండ్ని మిస్ అవ్వకండి. ఇందులో గుండు సూది నుంచి ప్లేన్ వరకు అన్ని రకాల సామాన్లు దొరుకుతాయి. త్వరలో మన చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్లో కూడా ఇది ఇవ్వబడుతుంది. మనం ప్రతి వస్తువు కొనుక్కోవచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 ఉంటాయి. అద్భుతమైన ఆదాయం ఉంటుంది, జీవితాంతం వస్తుంది. ఎవ్వరూ మిస్ అవ్వకండి. రెఫరల్ లింక్ కోసం మీకు ఈ వీడియో పంపిన వాళ్ళకు కాంటాక్ట్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా నా వీడియో చూసి ఉంటే మాత్రమే నా లింక్తో రిజిస్టర్ అవ్వండి, నాకు కాల్ చేయండి, లేదా ఈ వీడియో పంపించిన వాళ్ళకు కాల్ చేయగలరు. ఓకే, ఇందులో కిబోతో సంబంధం లేకుండా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు క్యూ ఎక్స్చేంజ్లో కేవాలెట్లో కూడా రిజిస్టర్ చేసుకోండి. ఇవన్నీ లింక్డ్ అకౌంట్స్, ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. సో ఎవరు మిస్ అవ్వకండి. రోజుకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.